all our work. My God. ఇంట్లో ఒక స్పూన్ తీసాలి వాటి కూడా లేదు ఇంట్లో. I brought this. If I sustain till family week, I'll give it to my dad. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. లక్ష్మి మాకన్నారు కదా, వాళ్ళ రూమ్ లో కబోర్డ్లు ఉన్నాయి, వాళ్ళ రూమ్ లో వాష్రూమ్లు ఉన్నాయి. జనం ఉడుకుతున్నారు, అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. కిచెన్ సో చేసేసుకుని వెళ్ళిపోతారు. బట్ మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఏదైనా ఇంప్రెస్ చేయండి. చేయాలి సార్, ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీ ఆట మీ కథ ఇప్పుడే మొదలైంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నా డ్యూటీ వచ్చేప్పుడు హౌస్ క్లీనింగ్ ఇవ్వాలి. నేను ఇమానియల్ గారికి ఇవ్వడం జరిగింది, బ్రదర్ కి. ఎసంటి బతికేటోండి డ్రెస్సులు వేసుకుంటోండి. ఏం హాలత్ అయిపోయింది. నెక్స్ట్ కుక్ వచ్చేసి తనుజ గారు లాగే ఆమె వంట కూడా అందంగా ఉంటది. అన్ని మూసు కూర్చోలేవా? నాకేమనిపించింది అంటే సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. టెనెంట్స్ కొంతమంది ఖాళీ కూర్చున్నారు కదా. మీరు వేరే వాళ్ళకి మళ్ళీ బ్యాచ్ పంపించడం ఇట్స్ నాట్ రైట్. మనీష్ మీకు బ్యాచ్ రాలా? నేను రాలేదు. మీరు మాట్లాడకండి. వీడు యువంతో అయితే సున్నం పూసుకోవద్దు, వాంతోనే సున్నం పూసుకుంటాడు అన్న. పోయి ఇఫ్ ఇన్ కేసు వస్తే నా మీద తీసుకుంటా. నేను ఇంట్లో వెళ్ళిపోవడానికి కూడా రెడీ, నేను తీసుకుంటా కాల్. బాగా తెగించావురా నువ్వు. కిచెన్ నాకు తెలియదు, ఎవరు ఖాళీ కూడా చేసుకోండి. సింపుల్ అయిపోయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. కుకింగ్ చేసే వాళ్ళు కిచెన్ టేబుల్ టాప్ క్లీన్ చేయాలి. కావాలి చెక్ చేసుకోండి. దట్ ఈస్ డిఫరెంట్ సార్. కాదు, ఈ విషయం కావాలంటే మనది ఎంతవరకు బోరా తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. టెనెంట్స్ ఇల్లు ఓనర్స్ కి మాత్రమే. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. ఇక నుండి ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. పాపం ఆ ఇమానుయల్ చాలా కష్టపడ్డాడు మనిషి. పాపం కొంచెం తినివ్వండి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నేనైతే ఫుడ్ పెడతానా, దయచేసి వాష్ చేసుకుని తినండి. హరీష్ వాటిని కూడా స్టోర్ రూమ్ లో పెట్టాలనుకుంటున్నారు. గాడు అస్సలే దేర్దమాగ్గాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. 5 minutes మాట్లాడి డెసిషన్ తీసుకుందాం. పనిష్మెంట్ ఇవ్వకుండా మనకి వస్తే మళ్ళీ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆకలిగా లేరు. అవి లోపల పెట్టమన్నారు. స్టోర్ రూమ్. ఓనర్స్ పెళ్లి చూపులు స్కిట్ చేస్తున్నారు. ఏం చదువుకున్నారు అంటే నా పేరు చిలక నేను చేస్తా గిలక అంటుంటే నా పేరు చిలక నేను చేస్తా గిలక అంటూ కోసం నేను పంపిన ఫుడ్ వారే తినాలి. థాంక్యూ బిగ్ బాస్, మీ కోసం ఈ పువ్వు బిగ్ బాస్. నోట్లో పెద్దగానే అలా మెల్ట్ అయిపోతుంది. ఏంటో మరి మా సాంబార్ అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. రెడ్ ఫ్లవర్ ఉండంకుల్. మాన్యుయల్, మీ అంచనా ప్రకారం ఈ గార్డెన్ ని శుభ్రం చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? అన్న చూడండి, కొంచెం చూసి ఆలోచించండి ప్లీజ్. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓకేనా? బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు అన్న. అది బాడీ షేమింగ్ ఏం అవ్వదు. ఎవరు అంకుల్ ఎవరు గుండు ఉండాలి కానీ ఒక లెవెల్ దాటకూడదు. అది ఓకే 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 చాలా చూసాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా నాకెదురైనా నీవు చూసాకే. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. మళ్ళీ ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో నేను ఎప్పుడు అన్నా. ఓకే, నాకు అసలు ఒకళ్ళ మీద కామెడీ చేయటం కూడా ఇష్టం ఉండదు. ఓకే